రీసెంట్లీ జయగారు పడ్డారు. అన్నా తమ్ముళ్ళు అయితే నీ గురించి మంచి చెప్తారే, బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా చెప్తారు? ఎందుకన్నా బానే ఉండేటోడు కదన్నా, మంచిగా తిరుక్కుంటా పబ్బులకి గిబ్బులకి, ఎందుకు లవ్ పడ్డావు అన్నా? పాపం లైఫ్ అంతా ఉండాలని జై అంటే నిజంగా ఆబ్వియస్లీ పిచ్చే కదా. నేను తన దగ్గర చూసినాక డ్రీమ్స్ లో ఇంకా తక్కువైనాయి. జై అంటే నిజంగా ఆబ్వియస్లీ పిచ్చే కదా. మై మైండ్ ఆల్వేస్ ఎట్ ఎనీ సిచ్యువేషన్. నువ్వు వచ్చినందుకు నా లైఫ్ లోకి, అండ్ ఐ లవ్ యూ సో మచ్. గారు పువ్వుల కానుక ముచ్చట్లు మీ దాంట్లోనే వీడియోలు కొట్టుకోండి. తెల్లవార్లు సరే పొద్దున్నే లేపిండు, అంటే 2:20 టైం అవుతుంది, వచ్చి దెబ్బ లేపి కుసో వీడియో కొడదాం అన్నాడు. పొద్దున లిప్స్టిక్ అట్లా పెట్టుకుని వచ్చేసాం, స్నానం చేయలే ఇంకా. 2:20 పొద్దున అంటారు. మనం ఎప్పుడు వాడుకుంటాం చెప్పవా బాబు ప్లీజ్ కొంచెం. సరే పాస్. ఓకే ఏంటి చెప్పు. సో గైస్ బేసికలీ చాలా రోజులైంది ఇద్దరం కలిసి ఒక ఫ్రేమ్ లో కలిసి చాలా రోజులు అయిపోయింది. కుళ్ళుకుంటున్నారు గైస్ కలిసి అనిపిస్తాయి కదా, అది వేరే మ్యాటర్ అనుకోండి. అట్లా అని చెప్పొద్దు, నిజాలు చూస్తే ఎవరు కులుకోవట్లేదు, అందరు చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నారు. సో రీసెంట్లీ జయగారు పడ్డారు. కింద పడ్డాను లేదు, యాక్చువల్ గా అక్కడ నుంచి వచ్చింది, నేను పడాల్సి వచ్చింది అంతే. కావాలని నేను ఆయన కలిసి ఇద్దరం కలిసి పడేసాం అనమాట. సరే నేను కాలడం పెడితే ఆయన పట్టుకున్నాడు పడే టైంకి. మొత్తం కర్త కర్మ క్రియ అంతా దీనికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళందరికి తెలియదు, మళ్ళీ నన్ను కొడతారు. సో బేసికలీ ఇప్పుడు జయ మ్యాటర్ ఏంటంటే, అన్నకు కాల్ చేస్తాం. ఏ అన్నకి? మీ మూడుకి, మీ హస్బెండ్ గారికి కాల్ చేసి నీ గురించి నిజాలు చెప్తా. ఎట్లా రియాక్ట్? ఓకే అంటే అమ్మాయి చాలా మంచిది, నీకు చాలా మంచిగా వండి పెడుతుంది, చక్కగా చూసుకుంటే ఇట్లనే. అన్నా తమ్ముళ్ళు అయితే నీ గురించి మంచి చెప్తారే, బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా చెప్తారు? కాదు, ఇక్కడ పువ్వు పుట్టక ముందుకే నువ్వు మొత్తం బ్రేక్ చేద్దాం. కమిటెడ్ కాకి లవ్ అవన్నీ వేస్ట్. ఇగో ఈయన ఒక ఫ్రెండ్ ఆల్రెడీ ఈయనకి అక్కడొక అమ్మాయి ఇక్కడొక అమ్మాయి చేస్తారంట. కాక ఇప్పుడే ఒక అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే బ్లాక్ లో పెట్టించిన కదా తెలియనప్పుడు. పాట చూడండి గైస్. వీడియోకు ఆహా. హలో అన్న నమస్తేనా. నమస్తే. బాగున్నారా అన్న? ఎవరు? నేనన్నా మహేష్ బాబు. అయ్యా మహేష్ బాబు అంటే తట్టుకోలేకపోయాడు. నెంబర్ ఉందిరా, ఆ నెంబర్ ఉంది అన్నా. నవీన్ అన్న. హలో అన్నా నేనన్నా వంశీని. నవీన్ అన్న పేరు కట్టు అన్న. ఇంతే ఉంటుందా అన్న? ఏమైందన్నా? ఎందుకన్నా ఇట్లా ఫోన్ చేసి మహేష్ బాబు అంటే కట్ చేస్తావు అన్న? నెంబర్ లేదా అన్న? అది మహేష్ బాబు నాకెందుకు కాల్ చేస్తాడు, నేను మహేష్ బాబు కాల్ చేస్తా కదా. అది పాయింట్ అన్న. యాక్చువల్లీ నీకు కొన్ని నిజాలు చెప్పాలని కాల్ చేసిన అన్న. కొంచెం అర్జెంట్ అన్న, ఇది నీ లైఫ్ కి సంబంధించిందన్న. నా లైఫ్ కి సంబంధించిందా? నీ లైఫ్ ఈ మ్యాటర్ చెప్పాక నీ లైఫ్, అబ్బా నా లైఫ్ ని వెలుగులోకి తెచ్చిన వంశీ నువ్వు అంటావు. అట్లాంటి మ్యాటర్ అన్న. చాలా మిరాకిల్ ఇది. నువ్వు అనవసరంగా దేంట్లో పడితే అలా కాలు పెడుతున్నావు. నీ కాళ్ళు నీ దగ్గరే ఉంటే బెటర్ అని, నీకు హెల్ప్ చేద్దామని. ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ దొబ్బేసి మరి ఒకరి ఫోన్ నుండి నెంబర్ కొట్టేసి అన్నమాట, తస్కరించిన. చెప్పిన అనమాట, ఎవరికి ఫార్వర్డ్ చేయకు నంబర్. ఏంది అంటే వస్తే ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వస్తే, లేదా ఆఫీస్ కాల్స్ వస్తే, అన్నోన్ నంబర్స్ అసలు రావు నాకు బేసిక్ గా. తస్కరించిన అన్న నెంబరు. అన్న చెప్పండి అన్న. ఎందుకన్నా బానే ఉండేటోడు కదన్నా, మంచిగా తిరుక్కుంటా పబ్బులకి గిబ్బులకి, ఎందుకు లవ్ పడ్డావు అన్న? ఒక
టైం వచ్చినాక అన్న అవుతుంటాయి కదా అన్న. ఎందుకైతే అన్న పడితే పడ్డావు కదా దీంతో. పెళ్లి టైం వచ్చినప్పుడు అయితే కదా ఇక. సరే అన్న, పడితే పడ్డావు అన్న, నీకు ఎవరు దొరకలేదు అన్న మంచోళ్ళు? చాలా మంది వచ్చిపోయారు కానీ ఇంత మంచి అమ్మాయి దొరకలేదు. ఎందుకు దొరకలేదన్న? నువ్వు అనవసరంగా నువ్వు మంచిది అనుకుంటున్నావు అన్న. ఆర్ యు సీరియస్? ఐఎమ్ సీరియస్, ఐ నో. వాట్ యు నో? తెల్లారులు ఉంటా కదన్న పక్కనే, అందుకే చెప్తున్నా అన్న, అర్థం చేసుకో. ఓకే చెప్పండి అన్న. నీకు ఒక సైకో, ఒక పిచ్చిది అన్నీ లైక్ అంటే మేము చూస్తుంటాం కదా, నేను అప్పుడప్పుడు కలిసే నాకు అమ్మ దీంట్లో ఎట్లా భరించేది అనిపిస్తుంది, ఎందుకు దీనికి ఫ్రెండ్ అయినా అనిపిస్తుంది. నువ్వు ఎలా అన్న పొద్దున్న రాత్రి దాకా భరించాలన్న ఫ్యూచర్లో? అంటే లైఫ్ లో నాకు చాలా మంది ఇట్లా వచ్చిపోయినారు నా లైఫ్ లో, బట్ నేను ఫీల్ అయ్యింది కూడా సైకో సాడిజం వల్లే రావాలని ఫీల్ అయినా. అంటే మరీ ఇంత సైకోయిటిక్ అంటే బతకలేవేమో అన్న. అంటే సేమ్ ఇద్దరు ఒపీనియన్స్, నేను కూడా అట్లనే బిహేవ్ చేస్తా సమ్ టైమ్స్. ఇద్దరు ఒపీనియన్స్ సేమ్ ఉంటే బాగుంటాయి కదా, ఉంటాయి కదా. మరి అన్న నేను ఎప్పుడు అలా ఊహించుకోలేదన్న నేను. ఓకే నువ్వు కూడా అలా అంటే మీరు ఉన్నప్పుడు ఈసారి నేను అట్లా బిహేవ్ చేస్తా. ఉడి అమ్మ, ఇది నా మీద బ్రాక్ లేకుంది. నేను కామెడీ చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా, నీ లైఫ్ కాపాడాలని చెప్తున్నా. నా నీ కోసం చెప్తున్నా అన్న. నీకు తెలిసిన అంటే నీకన్నా అట్లీస్ట్ ఒక 10% 20% అదే ఎక్కువ ఉంటుంది కదా నా సైకోలాగా. ఇంకా నేను కూడా తనని చూసి మారుతా కొంచెం అట్లా. కాదన్నా, అసలు ఏం చూసి లవ్ చేసేవారు నాకు చెప్పన్నా. కైండ్ హార్టెడ్ డార్లింగ్, ఇంకేం కావాలి? కైండ్ హార్టెడా? కైండే లేదు కదా ఇక్కడ. చాలా కైండ్ హార్టెడ్. చెప్పన్నా. తన దగ్గర నుంచి నేను ఏది చూడలేదు, బట్ తన ఏదైతే వే లవ్ ఎఫెక్షన్ ఎంత ట్రూగా ఉంటది అంటే అంత ట్రూగా ఉంటది. నువ్వు నాకు తెలిసి నువ్వు అవన్నీ డ్రీమ్ లో చూసినావేమో అనుకుంటున్నా అన్న. ఎవరి దాంట్లో? నీ డ్రీమ్స్ లో పడుకున్నప్పుడు అట్లా నీకు అనిపించిందేమో. నేను తన దగ్గర చూసినాక డ్రీమ్స్ లో ఇంకా తక్కువైనాయి. ఇంకా తని లైవ్ గా ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసింది. ఎట్లన్నా నువ్వు అన్ని ఇట్లా బానే ఉన్నాడు కదన్నా. ఇప్పుడు కూడా బానే ఉంటా అసలు మాటేనన్నా ఇప్పటికి. ఇంకా నాకు తెలిసి మీరు ఇది ఏదో ప్రాంక్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. నీ మీద ఎందుకు ప్రాంక్ చేస్తాను, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ మాట. అవును, లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పినావు డార్లింగ్. ఫస్ట్ నాకే తెలుసు ఈ మ్యాటర్, ఫస్ట్ నుండి చెప్తున్నా కదా, నాకు ఇంకోసారి ఆలోచించుకోవాలి. లాస్ట్ టైం కూడా ఆలోచించుకోని ఇంకా ఆప్షన్ ఎక్కడ ఉంది చెప్పు. అంటే నా మైండ్ లో వేరే ఆలోచన కూడా లేదు కదా. ఓహో, నిండిపోయిందా? మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈవెన్ నేను మొన్న మోర్ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా, దాంట్లో కూడా రిసెప్షనిస్ట్ అంట బిల్లింగ్ చేసే అమ్మాయి ఉంటది కదా. అవును, క్రెడిట్ కార్డ్ నేను జై తీసుకో అన్న. సో అట్లా వచ్చేసింది నాకు తన పేరు. ఆల్రెడీ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు అయితే. నేను ఫ్యామిలీ గురించి తీసుకురానికి వెళ్తా కదా అవి ఇవి. సో నేను అక్కడ బిల్లింగ్ చేసే అమ్మాయిని కూడా తననే ఉంచుకున్నా. ఓహో, కార్డ్ ఇచ్చేసి తీసుకో జై అని చెప్పిన. సరే అన్న, ఊహించుకున్నావు కానీ నా ఫ్రెండ్కి అన్యాయం చేయకన్నా. అస్సలు పాజిబులే అసలు. ఎందుకన్నా ఇప్పటికీ అదే చెప్తున్నా కదా, మళ్ళీ అట్లా ఎందుకు అంటున్నావు అన్న? నా మాటినన్నా వదిలేసి అన్న. వంశీ, నువ్వు ఏ దానికన్నా నువ్వు నాకు చెప్పు, నేను అగ్రి అవుతా. ఈవెన్ నువ్వు ఎంత పెద్ద టాస్క్ అని. నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుందన్న, నీకు అర్థం కావట్లేదు. నా ఫ్యూచర్ నాకన్నా ముందు నీకు అర్థమవుతుంది అంటే నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. అయితే నేను అస్సలు కూడా నన్ను అబ్బో ఇప్పటికే చాలా చూసేసిన, నా వల్ల కాదు. ఐ కాంట్ బేర్ దట్ టార్చర్. లైఫ్ అంతా బేర్ చేయలేను నేను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రోజు నాకు ఎక్కువ టార్చర్ అనిపించినప్పుడు నేను ఒక 2 బీర్ బాటిల్ తీసుకొని నీ దగ్గరికి వస్తా. అగో అన్న, అదేదో ఇప్పుడే కూర్చున్నామన్నా, కూర్చుంటే నీకు రోజు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి ఎలా అని. అయిపోద్ది కదా ఆ రోజు. ఇప్పుడు నేను లవ్ చేయకుండా ఏదైనా క్లారిటీ తీసుకుంటే బాగుంటుండే, పెళ్లి చేసుకోవద్దు అనుకున్నప్పుడు బాగుంటుండే. బట్ నేను అన్ని మాట్లాడుకుని అన్ని చేసుకున్నాక ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా తన ఐస్ లో నుంచి వాటర్ అనేది రానియొద్దు. వాట్ ఎవర్ ఇట్ మే బి పాస్ట్, నాకు డజంట్ మ్యాటర్. నీ ఐస్ నుండి వస్తాయన్న, నీకు అర్థం కావట్లేదు. ఐ ఫీల్ ఇట్ హ్యాపీగా అట్లా వచ్చినా కూడా. హ్యాపీ ఇయర్స్ అన్న, ఈ టార్చర్ అన్న. ఇట్స్ ఓకే వంశీ, నో ప్రాబ్లం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అసలు కండిల్ ఐస్ నుంచి వాటర్ రావు. అట్లీస్ట్ తన వల్లనైనా నాకు వస్తే కొంచెం బెటర్ ఉంటదేమో అనుకుంటున్నా. నీకు వాటర్ ఏందన్న, కొద్ది రోజులు పోతే బ్లడ్ కూడా వస్తుంది అన్న నీ లైఫ్ లో నుండి. లేదు, ఎట్లయినా నేను డొనేట్ చేస్తా 6 months ఒకసారి బ్లడ్, ఇట్లానే డొనేట్ అవుతుంది. గిట్ ఎట్లా డొనేట్ చేస్తావు? అది బరి
అది నీకు తెలియదు అట్లా. సైకోలు ఎట్లా చేస్తారు తెలియదు అట్లా నీకు? తెలుసు నేను కొన్ని థ్రిల్లర్ మూవీస్, సైకో మూవీస్ చూస్తుంటుంటా. మరి దానికన్నా త్రిబుల్ ఉంటది అన్న. సినిమా కన్నా దారుణంగా ఉంటది ఇది. అవునా? ఇట్స్ ఓకే వంశీ, మార్చుకుంటా కొంచెం అట్లేమన్నా ఉన్నా కూడా. చెమటలు పడుతున్నాయి అన్న నాకు, ఎక్కడొచ్చి ఇంటదా అని భయం వేసి అటు ఇటు చూసుకుంటా. నీకు చెమటలు, నాకు ఎక్సైట్మెంట్ ఉంది లైఫ్ లో ఎంత బాగుంటుందని. ఓడి అమ్మ అన్న, నీకు ఎలా ఉంది తెలుసా? పిచ్చి తీసుకెళ్ళిపోయింది భయ్య నీకు. జై అంటే నిజంగా ఆబ్వియస్లీ పిచ్చే కదా. దాన్ని ముట్టుకుంటే మసి అన్న. నేను హగ్ కూడా చేసుకున్నా కదా, ఏం కాలే. హగ్గు ఏం కాలే కదా, మసి గిసి ఏం కాలే, హగ్గే చేసుకున్నా, ముట్టుకుంటాను. నేను పసిపిల్లోడికి ఏదైనా చెప్దాం అనుకుంటే నువ్వు ఇదే రకంగా లేవు భయ్యా, వదిలేసి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా వెల్ విషర్ గా నువ్వు ఆలోచించినావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బట్ తను ఏ పాయింట్ లో కూడా మేబీ నువ్వు ఫ్రెండ్ కాబట్టి మేబీ అట్లా ఉండొచ్చు నీతో, ఫ్రీనెస్ తోనా. హస్బెండ్ అన్నాక తను ఎంత టేక్ కేర్ చేస్తుందో, ఎంత ప్రయారిటీస్ ఇస్తుందో, ఎంత ప్యాంపరింగ్ చేస్తుందో, ఎన్ని థింగ్స్ గురించి ఆలోచిస్తుందో అనేది నాకు తెలుసు. ఏదో రోజు వస్తావన్నా నా దగ్గరికి లాస్ట్ కి. ఆ రోజు రావద్దని కోరుకుంటున్నా. ఆ రోజు వస్తుందేమో అని నేను కోరుకుంటున్నా. అది రావద్దు అసలు. నేను ఎవ్రీ సండే నాకు జై మామూలుగా దొరకలేదు డార్లింగ్. ప్రతి సండే 3-4 years నుంచి నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తే దొరికింది. అంత దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తే నాకు దొరికింతాను. ఇంక నేనేం చెప్పలేను బ్రో. నువ్వు ఆ రోజు రావద్దని కోరుకుంటారు నేను కూడా, కానీ వస్తే మాత్రం ఫస్ట్ నాకే తెలుసు కాబట్టి, ఇది ఏదైతే జరిగిందో నాకే తెలుసు కాబట్టి ఆ వచ్చిన రోజు కూడా ఫస్ట్ నా దగ్గరికి రా. డెఫినెట్లీ నీ దగ్గరికి వస్తే మాత్రం నీ దగ్గరికి వస్తా, కానీ అది రాదు. అండ్ నువ్వే ఫీల్ అవుతావు రివర్స్ గా, ఎట్లుంటే పర్సన్స్ ఎట్లా అయిపోయింది, ఎంత మంచిగా అయిపోయినారు. అంటే మంచిగానే ఉంటాము మేము, ఇప్పటి కూడా స్టిల్ మంచిగానే ఉంది తను. బట్ ఏదైతే నీకు ఒపీనియన్ ఉందో టార్చర్ అది ఇది అనేది, సైకోయిజం, అది నువ్వు మార్చుకుంటావు వర్డ్ అనడం. నీ దగ్గర నా దగ్గర సైకోనే కదన్నా. అదే నీ దగ్గర కూడా మారుతుంది. ఇంకా అట్లా నీకు ప్రాబ్లం అవుతుందంటే మారుతుంది. మాకు నమ్మకాలు లేవు దొరా. నమ్మకాలు క్రియేట్ చేస్తాం మనం. తను ఆల్రెడీ క్రియేటర్ కదా, క్రియేట్ చేస్తుంది. నేను భరించలేకపోతున్నా ఇది. కాదన్నా, చెప్పన్నా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నా కోసం ఒక తమ్ముడు 100 times కాదన్నా, 1000 times చెప్తున్నా కూడా నా వర్డ్ కూడా ఇదే. ఒక అంటే అట్లీస్ట్ నీకు ఒక మంచిగా తమ్ముడు అనుకోని చెప్తున్నా అన్న. అట్లీస్ట్ క్యారెక్టర్ చూసుకోవాలి కదా. నువ్వు తమ్ముడు అంటున్నావు, నేను నిన్ను అన్నలాగా వింటున్నాను. అదే అన్న, అన్న చెప్పిన మాట నిన్న మరి. సరే వినండి అన్న, చెప్పండి అన్న. అట్లీస్ట్ క్యారెక్టర్ చూసుకోవాలి కదా నువ్వు. అస్సలు నువ్వు నీ నోటి నుంచి ఆ వర్డ్ రాని కదా. నాకు తెలుసు, నాతో ఏం చేయలేకపోతున్నా బ్రో అని పక్కన చెప్పిస్తున్నారు. ఇది గలీజ్. ఏం చేయాలి బ్రో, వినిపించలేదు ఆ బో కికి అట్లా అవుతుంటే. ఏంటి బ్రో నువ్వు అసలు ఇచ్చి వినట్లేదు ఏంటి బ్రో? నువ్వెక్కడ వీడితోటి కలిసి అవునా అంటేమో అనుకున్నా తెలుసా నేను. నాకు ఎట్లా చెప్తారా, నేను ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి అయితే ఉండలేను కదా. ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. నా మీద నాకే డౌట్ వస్తుంది. నువ్వు ఫస్ట్ నుండి ఇట్లే ఉన్నావు, నా బాధ అదే అవుతుంది. ఏదైనా మారుతావు అనుకున్నా వీడియో పెట్టినప్పుడు అలా వచ్చి. అస్సలు ఛాన్స్ లేదు. మాట్లాడితే అయితే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా అండ్ చేస్తున్నా కూడా. బట్ స్టిల్ ఎందుకు నేను అనుకుంటా, అట్లా అనుకోను కదా. షీ ఈజ్ మై మైండ్ ఆల్వేస్ at any situation. నా కోసం ఇంకోసారి ఆలోచించు. ప్రాంక్ అయిపోయినా కూడా కావాలంటే పక్కన కూర్చోండి మాట్లాడతారు. వీడికి మంచిగా ఒక అమ్మాయి సెట్ ఉంది, ఇంకొక అమ్మాయిలు ఎంట పడతారు. ఇక వీడు నేను జీర్ణించుకోలేకపోతుండ్రా. నువ్వు నేను పెళ్లి చేసుకుంటున్నామంటే జీర్ణించుకోలేకపోతున్నా. నీకన్నా మా ఇద్దరు ముందు లవ్ స్టోరీ. అవునా, అయితే ఇవాళ నేను లవ్ స్టోరీ అడుగుతాను. ఇది వంశీది అయితే నీ వల్లనే మా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందో చెప్తారు. మేము ఎవ్రీడే కనెక్ట్ ఉండే లవ్ స్టోరీ కాదు నాది, వంశీది లాంగ్ డిస్టెన్స్ మాది. హార్ట్ టు హార్ట్ ఉంటది. ఎప్పుడైనా వెల్ విష్ గా కోలుకుంటాం.
అన్న కాదన్నా, ఏందన్నా కాదన్నా, నా కోసం అన్నా. అరే అన్నా చెప్పన్నా. డెఫినెట్లీ చెప్తున్నా కదా. అసలు వద్దన్నా, ఎందుకన్నా? ఒకసారి ఆలోచించుకున్నా. వంశీ ప్లీజ్ వంశీ, ఒక్క వర్డ్ ఎవరితో వినొద్దు అనుకుంటున్నా, నువ్వు కూడా అంటున్నావు వంశీ. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా కదన్నా నీకు. సరేరా, నా గురించి ఒక ముక్క చెప్పేసాయి. వర్క్ చేసుకో, నా గురించి పొగరు కొల్లుకుంటున్నారు ఇక జనాలు. కులుకోవాలని కాదన్న ఫ్యాక్టర్. అన్న నా కోసం జయాకు ఒకసారి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేయవా? ప్రపోజ్ చేయాలా? అసలు మేము మా లైఫ్ లో ఇప్పటిదాకా ప్రపోజల్ చేసుకోలే. జనాలు చూస్తున్నారు, వీడియో పెట్టాము. మీ వంశీ కోసం, మా వంశీ కోసం, మీ ఇద్దరు వంశీ కోసం చేయండి. మీ ఇద్దరు వంశీ కోసం. నేను ఇక్కడ వంశీ అది నాకు అంత ఎక్స్ప్రెసివ్ కాడాలి. నేను ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పన్నా. సారంగి అని, లేకపోతే మీ చెల్లె లెక్క సారంగి. సారంగియా? వాట్ ఇస్ దట్ సారంగి? సారంగి మీన్స్ ఐ లవ్ యూ. అరే మొన్న నేను నీల్ డౌన్ చేసి చెప్పిన, అంత కష్టపడి చెప్పిందన్న మా ఫ్రెండ్ నాకు చూపించారు. నేను కూడా వంగిన బ్రో, అట్లా తను తక్కువ అవ్వద్దని నేను కూడా వంగిన. నువ్వు కూర్చున్నావు బ్రో, పాపం లైఫ్ అంతా వంగాలని. అన్నా లైఫ్ అంతా ఉంచేస్తుందన్న, ఎందుకు వంగినావు అన్న? అలాంటివి ఎవరికి రావన్నా. నేను అట్లా తెచ్చుకోవాలంటే సంవత్సరం పట్టిందన్న నాకు. త్వరగా చెప్పేసేయి, ఉబ్బరిస్తుంది. ఒకసారి వెరీ వెరీ హ్యాపీ నువ్వు వచ్చినందుకు నా లైఫ్ లోకి, అండ్ ఐ లవ్ యూ సో మచ్. బంగారు పువ్వుల కానుక పేరేలే కాంచ. ప్లీజ్ అన్నా. ఓకేనా, బాయ్ 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 బాయ్. అమ్మా చూసావారా, అది రా లవ్ అంటే. ఏమంత నేచురల్ కలుపుతున్నాడు, ఎప్పుడు కలపలేడు కదా నా ముందు. అట్లా అది కలపడం కాదు, ఫ్యాక్ట్స్ అబౌట్ మీ, ఫ్యాక్ట్స్ అబౌట్ జయశ్రీ శ్రీనివాస్. ఏదో ఈయన ఏదో స్టఫ్ వస్తుందేమో, దీని గురించి తిడతాడేమో అని అనుకున్నావు కదా. నేను అట్లీస్ట్ ఫోన్లే ఏమన్నా నిజాలు చెప్తే ఇట్లా సైకోదంటే, అవును బ్రో ఏదైనా ఉంటుందిలే, అవును నిజమే, కొంచెం సతాయిస్తాను. అసలు ఏం చేస్తలేవు ఆయన్ని, చేస్తా కానీ భరిస్తారనమాట. భరించేవాడే భర్త. ఓకే మరి ఇంత మా దాంట్లో అట్లీస్ట్ మమ్మల్ని 1% పెడితే ఆడు 100% పెడుతుండో ఎట్ట బతుకుతాడేమో. సో ఐఎమ్ పిటీ ఫర్ హిమ్. ఏదో రోజు కొడతా. లేదు, నేను చక్కటి అమ్మాయిని, నేను ఎవరిని నేను అట్లా చెయ్యను. అండ్ మా నాన్న నిన్ను చేస్తా. అఫ్ కోర్స్ బెస్టీస్ అంటే ఇంకా చేయాల్సిందే, అది తప్పదు. ఇంకా అది లోక కళ్యాణం కోసం అనమాట. సో గైస్, మీకు ఇంకా మంచి వీడియోస్ నావి మా వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడి ముచ్చట్లు.